వెల్కమ్ టు రచ్చా అనురాధ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను అనుని. గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ నేనేం వంట చేయబోతున్నానో తెలుసా? కోడిగుడ్ల కూర ఎలా చేయాలంటే చూపిస్తాను, రండి. అస్సలు వంట రాని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి, వేడెక్కాలండి. గిన్నె వేడెక్కాలి. అందులో ఆయిల్ వేయాలండి. ఇప్పుడు నూనె వేడెక్కాలి. ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేయాలండి. ఒక ఉల్లిగడ్డ వేస్తే కాలిందో లేదో తేలిపోతుంది. కాలిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేయాలండి ఆయిల్లో. ఇప్పుడు ఇలా కలపాలి. సిమ్లో పెట్టేయాలండి. మూత పెట్టి ఒక 7 మినిట్స్ కుక్ చేయాలండి. ఇప్పుడు మూత తీయాలండి. ఈ విధంగా కలపాలి. ఇప్పుడు సాల్ట్ వేయాలండి, ఉప్పు. ఒక స్పూన్ వేస్తున్నాను. స్పూన్ మీద కొద్దిగా వేస్తున్నాను. ఇలా ఉప్పు వేయడం వల్ల తొందరగా ఉడుకుతుందండి కర్రీ. ఉల్లిగడ్డలు తొందరగా వేగుతాయి. ఇప్పుడు మూత పెట్టేయాలండి. ఒక 3 మినిట్స్ కుక్ చేయాలండి. ఇప్పుడు 3 మినిట్స్ అయ్యాయి కదండి, మూత తీయాలి. ఇలా కలుపుకొని ఉల్లిగడ్డలు ఏగాయో లేదో చెక్ చేసుకోవాలి. ఏగాయండి. ఇప్పుడు ఇంకాస్త కలర్ మారాలండి ఆనియన్స్. ఈ విధంగా ఇంకా 2 మినిట్స్ ఉంచాలండి. ఇప్పుడు ఎల్లో వేయాలండి. పసుపు 1/2 స్పూన్ వేయాలండి. మసాలా 1/2 స్పూన్ వేయాలండి.
చిల్లీ పౌడర్ కారం హాఫ్ స్పూన్ వేయాలండి. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేయాలండి. ఇప్పుడు మూత తీయాలండి. 2 మినిట్స్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటి మీద ఎగ్స్ కొట్టివేయాలండి, కోడిగుడ్లు. ఇలా కోడిగుడ్లు కొట్టిపోయాలండి ఉల్లిగడ్డల మీద. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేయాలండి. ఇప్పుడు 2 మినిట్స్ అయ్యాయి కదండి, మూత తీయాలండి. ఈ గుడ్డును చితపకుండా ఇలాగే వేసేయాలండి. అయిపోయిందండి, వేడి వేడి కోడిగుడ్ల కూర రెడీ. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. చూస్తుంటే నోరు ఊరుతుంది కదూ. వేడి వేడి కోడిగుడ్ల కూర రెడీ. వండడానికి నేను రెడీగా ఉన్నాను, తినటానికి మీరు రెడీనా? ఏమండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.